आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। आरटीसी बस में 36 लाख रुपए सरका करने वाली टोली को पुलिस ने किया गिरफ्तार। जिला एसपी जानकी धरावत ने जड़चल्ला पुलिस स्टेशन में मुनाकिदा मीडिया इजलास से खिताब करते हुए कहा कि इस माह की 16 तारीख को दामोदर नामी इलेक्ट्रिसिटी मुलाजिम अपनी बहन जो करनूल में रहती है उसको 36 लाख रुपए देने के लिए हैदराबाद से करनूल जाने के लिए आरटीसी बस में सवार हुए। यूपी से ताल्लुकने वाले चोरों की टोली जिसमें शाहरुख, अब्दुल अजीज, शेख दिलशाद ने दामोदर पर नज़र रखकर उसके साथ बस में सवार होकर दामोदर के पैसों वाले बैग में पानी की बोतलें रखकर 36 लाख रुपए सरका करके उनके पास मौजूद बैग में रख लिया। बादशाह शाहरुख दिलशाद ने पैसों की बैग लेकर जड़चल्ला फ्लाईओवर ब्रिज के पास उतर गए, जबकि अब्दुल अजीज जड़चल्ला आरटीसी बस स्टैंड में उतर गया। टेक्नोलॉजी की मदद से पुलिस ने उनको गिरफ्तार कर लिया, जबकि चोरों ने 36 लाख रुपए में से 6 लाख रुपए खर्च कर लिए। बाकी 30 लाख रुपए को पुलिस ने बरामद कर लिया गया। మార్నింగ్ 11:30కి రావడం జరిగింది. ఆయన టికెట్ ఇంకో బస్సు ఎంజీబీఎస్లో ఎక్కి కర్నూలు వెళ్తుండగా ఇక్కడ దిగి చూసుకోగా మనకు జడ్చర్ల బస్ స్టాండ్లో చూసుకుంటే తనవి 36 లక్షలు పోయినాయి అనేసి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. ఆ ఇన్వెస్టిగేషన్లో సీసీటీవీ కెమెరాస్ని ఫాలో చేసుకుంటూ పోతే మాకు కొంత టెక్నికల్ ఎవిడెన్స్ కూడా దొరకడం జరిగింది. ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ప్లస్ ఈ సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ యూజ్ చేసుకొని మేము ఒక 3 మెంబర్స్ని యూపీ ఉత్తరప్రదేశ్ బిజ్నూరు డిస్టిక్లో 28 రోజు సాయంత్రం 6 o'clock అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ముగ్గురు ఎవరంటే సత్తార్, ఇంకొకతను షారుఖ్, ఇంకొకతను వచ్చేసి దిల్షాద్ అహ్మద్. వీళ్ళు ముగ్గురు కూడా యూపీ స్టేట్కి చెందిన బిజ్నూర్ డిస్టిక్ వాళ్ళు. వీళ్ళ మీద అంతకుముందు కూడా 2008లో అఫ్జల్గంజ్లో కేసులు ఉన్నాయి. సేమ్ ఇదే బ్యాగ్ లిఫ్టింగ్ అనమాట. ఇది బస్సులో ఎవరైతే ఎక్కిన తర్వాత వాళ్ళ దగ్గర ఏమైనా క్యాష్ ఉన్నాయనేసి వెరిఫై చేసుకొని కామ్గా ఆ డబ్బు సంచి తీసేసుకొని ఆ బస్ స్టాండ్ రాకముందే దిగి వెళ్ళిపోతారు. వీళ్ళ ఎంబో అది. సో ఈ ముగ్గురిని కూడా మనం 28 రోజు యూపీలో అరెస్ట్ చేసి అక్కడ లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ ముగ్గురులో మన దగ్గర ఇప్పుడు ఇద్దరు దిల్షాద్ అండ్ షారుఖ్ ఉన్నారు. ఈ సత్తార్ అనే అతనికి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల అతనికి నోటీసులు ఇవ్వడం జరిగింది. మనం ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి టోటల్ క్యాష్ వచ్చేసి మనకు 36 lakhsలో వీళ్ళు కొంత వాడుకోగా 29,25,000 మనం రికవరీ చేయడం జరిగింది. మిగిలిన 75,000 వీళ్ళు ఇక్కడ షెల్టర్ తీసుకోవడం జరిగింది హైదరాబాద్లో పహాడీ షరీఫ్ ఏరియాలో. అక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఒక 75,000 ఇచ్చి మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళడం జరిగింది. ఫర్దర్ కస్టడీకి తీసుకొని ఈ 75,000 కూడా మేము నెక్స్ట్ రికవరీ చేస్తామని చెప్పాం. టోటల్ 29.25 మొత్తం 36 lakhs పోయింది. దాంట్లో 29,25,000 రికవరీ అయింది. ఇంకా 75,000 ఇంకా రికవరీ చేయాల్సి ఉంది. కస్టడీ చేసిన తర్వాత మళ్ళీ మేము ఫర్దర్ రికవరీ చేస్తాం. షార్ట్ పీరియడ్లో ఎట్లా ఏ విధంగా ఇది యాక్చువల్గా మన దగ్గర సీసీటీవీ కెమెరాలు జడ్చర్లలో చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడివి అసలు ఉపయోగపడలేదని చెప్పొచ్చు. కొంచెం మాత్రమే ఒక 1% మాత్రమే మనకు ఉపయోగపడ్డాయి. మిగిలిన ట్రై కమిషనరేట్ మనకు హైదరాబాద్ మహానగరంలో ఉన్న సీసీటీవీ కెమెరాల వల్లనే ఈరోజు ఈ కేసు కూడా డిటెక్ట్ అయింది. ఈ సందర్భంగా నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే ఒక సీసీటీవీ వచ్చేసి 100 మందితో సమానం. కాబట్టి కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాస్ మీ కాలనీస్లో ఏర్పరచుకుంటే ఎప్పుడైనా సరే ఇలాంటి అఫెన్సెస్ జరిగినప్పుడు డిటెక్షన్కి చాలా తొందరగా డిటెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి జడ్చర్ల ప్రజల్ని కోరేది ఒకటే, ఎస్పెషల్లీ మనకు ఇక్కడ ఎక్కువ వ్యాపారస్తులు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ చెప్తున్నాను, ఈ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల మీకు అంటే సేఫ్టీ కూడా ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం సీసీటీవీలు కమ్యూనిటీ సీసీటీవీలు పెట్టుకుంటే బాగుంటుంది. దీనికి సంబంధించి మనకు యూపీ వెళ్ళేసి మనం మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసుకొని రావడం కోసం మనకు యూపీ పోలీస్ నుంచి కూడా మనకు సహాయ సహకారాలు అందించిన అక్కడ ఆఫీసర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు మనం ఈ అఫెన్స్ అవ్వగానే ఒక 4 teams ఫామ్ చేయడం జరిగింది. సీసీటీవీ మానిటరింగ్ ఒకళ్ళు, మళ్ళీ CDRs ఒకళ్ళు, ప్లస్ లోకల్లో ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయా అంటే వీళ్ళు లోకల్లో ఎక్కడైనా లాడ్జెస్లో కానీ ఎక్కడ ఏమైనా ఉన్నారా అనేసి దాన్ని చెకింగ్ కోసం ఒకళ్ళు. మొత్తం 4 teams కూడా ఆదిరెడ్డి అండ్ నాగార్జున గౌడ్ మన ఇన్స్పెక్టర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.
సో శివానంద్ గౌడ్ ఎస్ఐ అండ్ అశోక్, మనకు వెంకటయ్య, బాలు, గోపాల్, మల్సూర్ అండ్ ప్రవీణ్ వీళ్ళందరూ కూడా ఈ కేసు డిటెక్ట్ అవ్వడానికి 100% ఎఫర్ట్స్ పెట్టేసి ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను.